Hi all, this is Prasad, functional nutritionist from Belson's community. సో యాక్చువల్‌గా చాలామంది ప్రెజెంట్ డేస్‌లో నేను చూస్తున్న కేసెస్ ఏంటి అంటే, సో ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్‌లో ముఖ్యంగా 10+ కేజెస్ వాళ్ళు బీఎంఐ గనుక చూస్తే 10+ కేజెస్ ఇప్పుడు 5.5 ఉన్నవాళ్ళు హైట్ అనేది. సో 80, 90 కేజెస్ అనేది ఉంటారనమాట. యాక్చువల్‌గా 5.5కి ఉండాల్సిన వెయిట్ వచ్చేసి 60 టు ఒక 60 కేజీలు. 60-62 కేజీలు ఉండొచ్చు. ఓకేనా? సో, అది కాకుండా 20, 30+ కేజెస్ అనేది ఎక్కువుంటారు. ఈవెన్ హండ్రెడ్స్ కూడా టచ్ అవుతుంటారు కొంతమంది. సో, అలాంటి వాళ్ళకి ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ చూస్తున్నాననమాట. ఓకేనా? సో, ఈవెన్ ఫేస్‌బుక్ నుంచి కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. హెయిర్ ఫాల్ ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి? వెయిట్ లాస్ అనేది అవ్వాలి. ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి? వెయిట్ లాస్ నుంచి ఎలా ఫిట్ అండ్ హెల్తీగా మారాలి? అనేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఓకేనా? సో, ఈవెన్ డయాబెటిక్ పీపుల్‌లో గూడా ఓవర్ వెయిట్ ప్లస్ డయాబెటిక్ పీపుల్‌లో గూడా ఈవెన్ ఐ సీ సో మెనీ కేసెస్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అన్నమాట. ఓకేనా? డయాబెటిస్ రివర్సల్ కోసం వచ్చినప్పుడు. సో, ఇవన్నీ గూడా 100% రివర్సిబుల్లా. ఓకేనా? సో, అలపీషియా అంటే ఏంటి యాక్చువల్‌గా? ఓకేనా? సో, అదేమన్నా ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాసా? లేకపోతే అది ఒక డిసీజా? లేదా అదొక కండిషనా మన బాడీలో? ఓకేనా? సో, ఇవన్నీ గూడా లాట్ ఆఫ్ క్వెరీస్ అనేది ఉంటాయి డెఫినైట్‌లీ. సో, మీ యొక్క క్వెషన్స్‌కన్నిటికి గూడా ఈరోజు నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో, అలపీషియా అనేది యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆహ్, లైక్ ఆహ్, అలపీషియా అనేది యాక్చువల్‌గా ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. ఓకేనా? సో, అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టము తనంటే దాని మీద మన బాడీ మీదే అటాక్ చేయడం ఇమ్యూన్ సిస్టమ్. దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. ఓకేనా? సో, ముఖ్యంగా ఈ యొక్క ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది ముఖ్యంగా అలోపేషియా విషయానికొస్తే హెయిర్ ఫాలికల్స్ మీద అటాక్ చేస్తది. ఓకేనా? సో, హెయిర్ ఫాలికల్స్ మీద అటాక్ చేసినప్పుడు డెఫినెట్‌గా దేర్ విల్ బి లాట్ ఆఫ్ హెయిర్ లాస్. ఓకేనా? సో, ఇదేమన్నా టైప్స్ ఉన్నాయా? దీన్ని ఇది పర్మనెంటా? లేకపోతే టెంపరరీనా? రివర్స్ చేసుకోవచ్చా అనేసి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో, అల్పీషియా అనేది ముఖ్యంగా 2 రకాలుంటాయి. ఒకటొచ్చేసి నన్ స్కేరింగ్ అల్పీషియా అండ్ స్కేరింగ్ అల్పీషియా. ఓకేనా? సో, దీంతో ఏది రివర్సిబుల్, ఏది నాట్ రివర్సిబుల్ అనేసి కూడా క్వెషన్ ఉంటది. సో, నన్ స్కేరింగ్ అల్పీషియా అనేది 100% రివర్సిబుల్ అన్నమాట. ఓకేనా? స్కేరింగ్ అల్పీషియా అనేది ఇట్ ఈస్ నాట్ రివర్సబుల్. బట్ ఈ యొక్క ఇర్రివర్సిబుల్ కండిషన్ రావడానికి దేర్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్. ఓకేనా? సో, ఆలోపు ఓకేనా? సో, ఎర్లీ స్టేజెస్‌లో గనక మనం గనక ఈ యొక్క స్కేరింగ్ అల్పీషియా ఉందనేసి మనం గనక ఐడెంటిఫై చేసినట్లయితే ఓకేనా? సో, దీన్ని కూడా 100% రివర్స్ చేసుకోవచ్చు. ఎలా అంటే నాన్ స్కేరింగ్ అలోపేషియా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇదొచ్చేసి ఇందాక చెప్పినట్టు 100% రివర్సిబుల్ చేసుకోవచ్చు. మన హెయిర్ స్కాల్ప్ కింద హెయిర్ ఫాలికల్స్ అనేది ఓకేనా? సో, అది హెయిర్ పెరగడానికి, మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతది. ఓకేనా? సో, ఆ యొక్క హెయిర్ ఫాలికల్స్ అనేది పర్మనెంట్‌గా డ్యామేజ్ అయ్యుండదు. ఓకేనా? సో, ఇట్ ఈస్ టెంపరరీలీ డ్యామేజ్డ్. ఓకేనా? సో, ఈ యొక్క కండిషన్‌లో హెయిర్ అనేది మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఉంటాయి. ఓకేనా? వెన్ కమింగ్ టు ద స్కేరింగ్ అల్పీషియా చూసామనుకోండి ఇక్కడ. సో, ఇదొచ్చేసి నేనేం చెప్పాను స్కేరింగ్ అల్పీషియా ఇదొచ్చేసి అట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అని కూడా చెప్పొచ్చనమాట. ఓకేనా? సో, ఈ యొక్క స్కేరింగ్ అల్పీషియాకి రావాలంటే ఫస్ట్ నన్ స్కేరింగ్ నుంచే స్కేరింగ్‌కొస్తది. ఓకేనా? సో, ఈ యొక్క స్టేజ్‌కొచ్చేసామంటే ఇట్ ఈస్ నాట్ 100% రివర్సిబుల్. ఓకేనా? ఎర్లీ స్టేజెస్‌లో ఐడెంటిఫై చేస్తే ఇట్ ఈస్ రివర్సిబుల్. ఓకేనా? సో, దీంతో హెయిర్ ఫాలికల్స్ అనేది మన స్కాల్ప్ కింద ఉన్న హెయిర్ ఫాలికల్స్ అనేది పర్మనెంట్‌గా డ్యామేజ్ అయిపోయింది. ఓకేనా? సో, పర్మనెంట్‌గా డ్యామేజ్ అయినప్పుడు దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ద హెయిర్ టు రీగ్రో. ఓకేనా? సో, అది మన బాడీలో ఉన్న డెఫిషియన్సీ మూలంగా అయ్యుండొచ్చు. అండ్ మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? సో, కొంతమంది మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారనమాట ప్రివెంట్ చేయడానికి. ఓకేనా? సో, దానివల్ల గూడా ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటది. ఓకేనా? సో, ఇలాంటి ఇష్యూస్ నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నా మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడీకి పింగ్ చేయండి. ఓకేనా? సో, ఐ విల్ రీచ్ ఔట్ టు యూ షార్ట్‌లీ. ఓకే. సో, నెక్స్ట్ చూసామంటే హెయిర్ స్ట్రక్చర్ ఎలా ఉంటది యాక్చువల్లీ. ఓకేనా? సో, పర్ డే ఎంత ఎంఎం ఆఫ్ హెయిర్ అనేది పెరుగుతుంది చూస్తే
మన బాడీలో ఉన్న హెయిర్ యాక్చువల్‌గా స్కాల్ప్ పైన మన హెడ్ మీద ఉన్న హెయిర్ వచ్చేసి 80-85% ఓకేనా. కెరటిన్ అనే ఒక ప్రోటీన్‌తో తయారై ఉంటది. ఓకేనా. ఆల్‌మోస్ట్. సో, మన డైట్ ద్వారా తీసుకునే ప్రోటీన్స్ అనేవి ఆహ్, మనకు హెయిర్ గ్రో అవ్వటానికి, హెయిర్‌ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. సో, కొంతమంది హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. డైస్ అనేసి ఇంకా కొన్ని కొన్ని క్రీమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో, అలాంటి వాళ్ళకి ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే వస్తది. బికాస్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ కెమికల్స్. ఓకేనా. ఆ కెమికల్స్ వెళ్లి హెయిర్ ఫాలికల్స్‌ని డ్యామేజ్ చేస్తది. విపరీతంగా డ్యామేజ్ చేస్తది. ఓకేనా. సో, అదే కాకుండా మీ బాడీలో ఉన్న న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ ఇంకా హెయిర్ ఫాలికల్స్‌ని ఇంకా డబుల్ ద అమౌంట్ ఆఫ్ ఆ యొక్క ఇదనేది ఆ యొక్క డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువుంటది యాక్చువల్‌గా. ఓకేనా. సో, అప్పుడొచ్చేసి హెయిర్ అనేది రీగ్రో అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువుంటాయి. ఓకేనా. సో, అండ్ మన బాడీలో హెయిర్ అనేది 2-5 మిలియన్ హెయిర్స్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరి బాడీలో. ఓకేనా. సో, దాంతో 1,00,000 హెయిర్ అనేది మన స్కాల్ప్ మీద ఉంటది. ఓకేనా. సో, గ్రోత్ రేట్ గనుక చూసుకుంటే పర్ డే 0.3 పెరుగుతది మన హెయిర్ పర్ డే. ఓకేనా. సో, ఇప్పుడు లైక్ మేల్ టైప్ ఆఫ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసిన ఫిగర్స్ అన్నీ కూడా చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్ అని పెట్టాం. ఓకేనా. సో, యాక్చువల్‌గా ఇట్ ఈస్ స్టేజెస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అని పెట్టాలన్నమాట ఇక్కడ చెప్పాలి. ఓకేనా. సో, ఫస్ట్ ఫిగర్ చూసాము అంటే లైక్ ఫస్ట్ బొమ్మలో ఏంటి అంటే హి ఈస్ హెల్తీ. థిస్ పర్సన్ ఈస్ వెరీ హెల్తీ అండ్ హి హాస్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ హిస్ బాడీ టు సపోర్ట్ హిస్ హెయిర్ గ్రోత్. హెయిర్ హెల్త్‌ని సపోర్ట్ చేయడానికి అన్ని రకాలుగా న్యూట్రియంట్స్ అనేవి తన బాడీలో పుష్కలంగా ఉన్నాయి. ఓకేనా. సో, నెక్స్ట్ ఆహ్, ఇట్లా చూసుకునే లైక్ బై కమింగ్ టు అనదర్ ఫిగర్స్. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన బొమ్మలన్నీ కూడా చూస్తే ఒక్కొక్క ఫిగర్‌కి వేరియేషన్ అవుతూ వస్తుందన్నమాట హెయిర్ ఫాల్ అనేది. ఓకేనా. సో, వి కెన్ సే దట్ ఇట్ ఈస్ స్టేజెస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. ఓకేనా. సో, నెక్స్ట్ లేడీస్‌లో వుమెన్‌లో చూసాము అంటే సో, కొంతమందికి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల వస్తది. ఓకేనా. కొంతమందికి హెయిర్ ఫాలికల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటది. ఓకేనా. సో, కొంతమందికి లైక్ షాంపూస్ ఎక్కువ యూజ్ చేయడం వలన దాంట్లో ఉండే కెమికల్స్ ఇంపాక్ట్ చేసి ఉంటాయి హెయిర్ ఫాలికల్స్‌ని. ఓకేనా. డెస్ట్రాయ్ చేసి ఉంటది. ఓకేనా. సో, కొంతమంది లేడీస్‌లో హెల్త్ ఇష్యూస్ మేజర్‌గా మేజర్‌గా ఉన్నప్పుడు లైక్ క్యాన్సర్ పేషెంట్స్‌లో ముఖ్యంగా చూస్తుంటాం. రేడియోథెరపీ, కీమోథెరపీ చేసుకున్న వాళ్ళలో హెయిర్ ఫాలికల్స్ అనేది కొంతవరకు డ్యామేజ్ అయిపోతాయి. అండ్ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా అయిపోతది. ఓకేనా. సో, ముఖ్యంగా ఏంటి లైక్ హెయిర్ ఫాల్ అనేది ఉంది. లైక్ హౌ టు ఓవర్‌కమ్ ఏదైనా న్యూట్రియంట్స్ అనేది ఉందా? ఓవర్‌కమ్ అవ్వడానికి అండ్ హెయిర్‌ని మెయింటైన్ చేయడానికి ఏ న్యూట్రియంట్స్ కావాలని ఇక్కడ చూసినట్లయితే అలోపేషియాలో ముఖ్యంగా లైక్ ప్రోటీన్ కానీ, ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయన్నమాట లైక్. ఓకేనా. ఈ యొక్క 10-11 న్యూట్రియంట్స్ అనేది వి కెన్ సే. ఓకేనా. సో, దీంతో ఏ న్యూట్రియంట్ ఏ రోల్ ప్లే చేస్తది? ముఖ్యంగా అలోపేషియా హెయిర్ రిలేటెడ్ పరంగా వచ్చినాము అంటే. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ తీసుకున్నామంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రోటీన్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ బాడీ అనేసి కూడా చెప్తూ ఉంటాం అనేది. ఓకేనా. సో, ఇక్కడ ప్రోటీన్ వచ్చేసి లైక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రాంగ్‌గా హెల్తీ హెయిర్‌ని మెయింటైన్ చేయడానికి ప్రోటీన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకేనా. సో, నెక్స్ట్ ఐరన్ గనుక చూసినట్లయితే ఐరన్ అనేది ఆక్సిజన్‌ని క్యారీ చేస్తదన్నమాట హెయిర్ ఫాలికల్స్‌కి. ఓకేనా. సచ్ దట్ డెఫిషియన్సీస్ ఆహ్, ఐరన్ డెఫిషియన్సీస్ అనేది ఎక్కువున్నప్పుడు హెయిర్ లాస్ అనేది ఎక్కువుంటది. ఓకేనా. సో, అండ్ ఐరన్ కూడా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, వెన్ ఇట్ కమ్స్ టు ది జింక్ ఓకేనా. సెల్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి క్రూషియల్ ఇన్ హెల్తీ హెయిర్ ప్రొడక్షన్‌కి. ఓకేనా. సో, ముఖ్యంగా జింక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. ఓకేనా. సో, అండ్ బయోటిన్ గనుక చూసుకున్నట్లయితే హెయిర్ లాస్‌ని ప్రివెంట్ చేయడానికి. ఓకేనా. అండ్ హెయిర్ అనేది రీగ్రో అవ్వటానికి. ఓకేనా. మళ్ళీ పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతది. ఈ యొక్క బయోటిన్.
సో నెక్స్ట్ వెన్ కమ్స్ టు ద విటమిన్ ఏ, ఓకేనా. సో విటమిన్ ఏ వచ్చేసి హెల్దీ స్కాల్ప్ ని మెయింటైన్ చేయడానికి, హెయిర్ ఫాలికల్స్ ని, డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఏ. అండ్ విటమిన్ సి చూసుకుంటే ఎన్హాన్సెస్ ఐరన్ అబ్జార్ప్షన్. ఓకేనా, స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కనుక ఎక్కువ ఉంటే మన బాడీలో స్ట్రాంగ్ హెయిర్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకేనా. సో అండ్ విటమిన్ ఈ కనుక చూసుకున్నట్లయితే లైక్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అనమాట. ప్రొటెక్టింగ్ హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్ ఫాలికల్స్. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కనుక చూసుకున్నట్లయితే మన యొక్క స్కాల్ప్ ని హెల్దీగా ఉంచడానికి, హెయిర్ ఫాలికల్స్ ని మెయింటైన్ చేయడానికి అండ్ షైనింగ్ హెయిర్ షైనింగ్ గా ఉండటానికి కూడా ఈ యొక్క ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఈ యొక్క విషయంలో. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి. ఈ యొక్క విటమిన్ డి అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ హెయిర్ ఫాలికల్స్ లో. ఓకేనా. సో ముఖ్యంగా అల్పీషియా ఓవర్కమ్ అవ్వడానికి ఈ యొక్క విటమిన్ డి అనేది వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్. ఓకేనా. అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ కనుక చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ ఫర్ హెయిర్ హెల్త్ అన్నమాట. ముఖ్యంగా హెయిర్ హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సెల్ మెటాబాలిజం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క విటమిన్ బి కాంప్లెక్స్. ఓకేనా. సో చాలా మంది ఈ రోజుల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ స్ట్రెస్ కానివ్వచ్చు, విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ కానివ్వచ్చు. ఓకేనా. సో వాళ్ళ యొక్క బాడీలో వచ్చే చేంజెస్ కానివ్వచ్చు. ఓకేనా. విపరీతమైన అంటే కొన్ని చేంజెస్, కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా. ఈ యొక్క అల్పీషియా అనేది నా యొక్క క్లయింట్స్ లో, ఈవెన్ వెయిట్ లాస్ క్లయింట్స్ లో, డయాబెటిక్స్ రివర్సల్ కోసం వచ్చిన క్లయింట్స్ లో, పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న పీపుల్ లో, పేషెంట్స్ లో, క్లయింట్స్ లో చాలా మంది చూస్తూ ఉంటాను. సో హెయిర్ ఫాలికల్స్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అల్పీషియా అనేది సివియర్ స్టేజెస్ లో ఉన్నాయి కొంతమందికి. సో అందుకే ఈ వీడియో పోస్ట్ చేయడానికి గల రీజన్ కూడా ఏంటి అంటే, సో టు గివ్ అవేర్నెస్ అనమాట ఫర్ యూ. ఓకే. సో మీకు గనక ఏదైనా ఇష్యూస్ గనక ఉంటే, ఓకేనా, సో డిస్క్రిప్షన్ లో ఉన్న నా మెయిల్ ఐడి కానివ్వచ్చు, మొబైల్ నెంబర్ కానివ్వచ్చు, వాట్సాప్ నెంబర్ దట్ ఈస్ ఓకే. సో పింక్ చేయండి. ఓకేనా. సో వీ విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ అండ్ వీ విల్ డిస్కస్. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూట్రిషనిస్ట్ Prasad, and see you in the next video.